ప్రార్థన కొరకు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, వందనాలు. యేసు ప్రభు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈనాటి సంఘ ప్రార్థన కూడిక కొరకు నీ బిడలమైన మమ్మలను మీరు జ్ఞాపం చేసుకొని మా జీవితాల్లో మరి యొక్క ప్రార్థన కూడికని మీరు దయచేసిన దాని కొరకు వందనాలయ్యా. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరచగలిగాము. తిరిగి ప్రార్థించే దాని కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాతో మాతో మాట్లాడుము ప్రేమల తండ్రి. మేము కూడా భారముతో పట్టుదల కలిగి ప్రార్థించే దాని కొరకై దయ చూపించమని ఈ సమయంలో వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎవరైతే నీ యొక్క ఏర్పాట్లు ఉండబడిన వారు రానై ఉన్నారో వారందరినీ కూడా మీరే నడిపించమని, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఒక 10-15 నిమిషాలు వాక్యం చూడటానికి తిరిగి ఎక్కువసేపు మేము ప్రార్థించే దాని కొరకే దయ చూపించమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అంటే దేవుని వాక్యములో మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి మనము 7 వచనాల వరకు మనం చదువుకుంటూ వచ్చాము. చూడండి, మొదటి వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. అంటే ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి వచనంలోనే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతి లేవనగా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట. 7 సంఘాల్లో మొదటి సంఘం ఏంటి అంటే ఎఫెసీ సంఘం. కాబట్టి ఎఫెసీ సంఘాన్ని గురించి గడిచినటువంటి ఒక 3 వారాలు దేవుని వాక్యాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేశాం ఇదే అధ్యాయంలో. మరి వాస్తవముగా ఎఫెసీ సంఘానికి ఉండబడిన గుణగణాలు ఏంటి అనేది మొదటిసారి మనం చూసాము. 2వ వచనం నుంచి 4 వరకు ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి గొప్ప సాక్ష్యం ఏంటి అంటే, గమనించాలా, ప్రభు తెలియజేసే మాట జాగ్రత్తగా వినాలా. చూడండి, 2వ వచనం నుంచి ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడే మాట. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. చూడండి, అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు ఏం చేసావన్నాడు ఆయన? వదిలితివి అన్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు 5వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, నీవు
చూడండి, వదిలిన దానిని నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది అనే మాటను మనం చూస్తూ వచ్చాం. కాబట్టి పోయిన వారం మనం చూసిన మాట ఏంటి అంటే, చూడండి, నీవు ఏ స్థితిలో పడితివో దానిని ఏం చేసుకోమన్నాడు దేవుడు? జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి బైబిల్లో మనము పోయిన వారము ఏం జ్ఞాపకం చేసుకోవాలి అనే దానిని గురించి ప్రభు మనకి తెలియజేసిన సంగతులను బట్టి మనము ప్రార్థన చేస్తూ వచ్చాం పోయిన వారం. కాబట్టి ఈ వారము ప్రియమైన వారలరా, చూడండి, ఈ వారము జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది అన్నాడు ఆయన. జ్ఞాపకము చేసుకొని ఏం పొందమన్నాడు ఆయన అంటే, మారు మనసు పొందమంటున్నాడు అంటే ఏంటి అర్థము? అంటే రక్షణ లేని వారిని గురించి చెప్పే మాట కాదు ఇది. అసలు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ లేనటువంటి వారిని గురించి ప్రభు మాట్లాడే మాట కాదు ఇది. రక్షణ పొందిన వారు, ఆయన శరీర రక్త మాంసములలో పాలిభాగస్తులుగా చేయబడేవారు, నియామక కూటముల్లో పాలు పొందే దేవుని బిడ్డలైన వారు, పడిపోయినటువంటి పరిస్థితిని గురించి, స్థితిగతుల గురించి ప్రభు మాట్లాడే మాట. అంటే వాస్తవంగా పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయా లేవంటే పడిపోయినారు. ఆరంభ దినాల్లోనే 7 సంఘాలు, 21వ శతాబ్దం అనుకుంటే ఇది బహుశా. మరి మొదటి శతాబ్దంలోనే మనం చూసినట్టు 5 సంఘాలు తప్పిపోయినట్లు బైబిల్లో చూడవచ్చు. ఎన్ని సంఘాలు అంటే 5 సంఘాలు తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. 5 సంఘాలు తప్పిపోయినాయి. చూడండి, మరి అంటే ఆరంభంలోనే 5 సంఘాలు తప్పిపోయినారంటే మరి 2000 సంవత్సరాల పైచిలుకులో మనం జీవిస్తూ ఉన్నాం. మరి 2000 పైచిలుకుల సంవత్సరాలు ఎన్ని సంఘాలు తప్పిపోయి ఉంటాయి? సంఘములో ఉండబడిన దేవుని బిడ్డలను గురించి ప్రభు మాట్లాడే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అనే మాట ఏంటంటే, అది నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు నీవు పొందితేనే సరి అన్నాడు. సరి అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట, మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మారు మనసు పొందితేనే సరి అని ఎఫెసీ సంఘానికి ప్రభు తెలియజేసే మాటగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ మాటని మనము 3 భాగాలుగా మనం చూడగలిగినట్లయితే, ఒకటి, మారు మనసు పొందుట ద్వారా కలిగేవేమిటి? రెండవది, మారు మనసు పొందినటువంటి వారు ఏం చేయాలి? మూడవది, మారు మనసు పొందకపోతే కలిగేది ఏంటి అనేది కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. చెప్పండి. ఒకటి, మారు మనసు పొందితే మనకేం కలుగుతాయి? రెండవది, మారు మనసు పొందినటువంటి వారు ఏం చేయాలి? మూడవది, మారు మనసు పొందకపోతే కలిగేవి ఏంటి అనేది కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి ఎఫెసీ సంఘము, ప్రియమైన వారలారా, ఆరంభంలో మనం చూస్తూ వచ్చాము, అది కష్టములోను, సహనములోను, ప్రేమలోను, ప్రియమైన వారలారా, అపోస్తులు కాక తాము అపోస్తులను చెప్పుకునే వారిని, గుర్తించే వారిని, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మరి ఎఫెసీ సంఘములో ఎన్నో మరి గుణలక్షణాలు ఉన్నట్లు మనం చూడవచ్చు. కానీ రాను రాను ఆ ఎఫెసీ సంఘములో ఉండబడినటువంటిది ఆ లోపాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, చూడండి, 7వ వచనంలో ఒక మాట ఉంది. లేకపోతే ఎక్కడుంది? 7వ వచనంలోనే 7వ వచనం ఏమంటున్నాడు దేవుడు? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చూడండి, జయించువానికి నేను, జయించువానికి, చూడండి, దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాల్ని ఏం చేస్తాడంటే ఆయన భుజింపనిస్తాడు. గమనించాలి. అంటే జయించు వారికి అనే మాట ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రతిదీ జయించమంటే ఏంటి అర్థము? జ్ఞాపకము చేసుకుంటే అర్థం, లేకపోతే మారు మనసు పొందుటని అర్థం. నీవు ప్రభు జయించని కోరుతూ ఉన్నాడంటే ఆ మొదటి దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రభు నిన్ను జయించమని కోరుతున్నాడంటే నువ్వు మారు మనసు పొందుమని ప్రభు చెప్పే మాట. కాబట్టి ఒకటి, మారు మనసు పొందుట వలన కలిగేది ఏంటి? మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? మూడవది, మారు మనసు పొందకపోతే ఏం కలిగింది సంఘానికి అనేది బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కాబట్టి మనము 3 భాగాలుగా దీన్ని చదువుతాము, ధ్యానిస్తాము. ఈ రాత్రి మరి మొదటి భాగంగా మారు మనసు పొందితే కలిగేవేంటి అనేది బైబిల్లో 3 సంగతులు మనం చూద్దాం. 3 విషయాలు మనం చూసి ప్రార్థన కొరకు ముందుకు సాగుదాం. రండి. మొట్టమొదటి మాట చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. చూడండి, అటువలే మారు మనసు పొందు
ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాడు. దేవుని దూతల ఎదుట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి సంతోషం కలుగుతుంది ఇక్కడ చెప్పండి మీరు? ఎవరికి సంతోషం కలుగుతుందంట? ఎవరికి చెప్పాలా? ఎవరికి? ఏం మాట్లాడరు? ఇంకోసారి చదవండి, 10వ వచనం జాగ్రత్తగా వినాలా వాక్యం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాస్తవముగా ఒక పాపి రక్షణ పొందితే సంతోషం కలిగేది ఎవరికి? సంతోషం కలిగేది ఎవరికి? దేవుడికే కదమ్మా, దేవుడికే కదా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం కలిగిద్దంట? ఒక్క పాపి మారు మనసు పొందితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం కలిగిద్దంట? సంతోషం కలిగిద్ది. మీరు గమనించాలా. అంటే వాస్తవంగా ఎఫెసీ సంఘములో ఉండబడినటువంటి వారు మరలా వారి మొదటి స్థితినే వారు కలిగి ఉన్నారు. అంటే ఏంటి అర్థము? వారు పాపములో నుండి విడిపించబడిన వారే. పాపములో నుండి విడిపించబడినటువంటి వారు అయినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటే ఏంటి అర్థము? తప్పు మోపేది ఎవరి మీద? నీతిమంతుల మీద లేకపోతే పాపుల మీద? ఎవరి మీద తప్పు మోపేది? పాపుల మీదే కదా బైబిల్ సెలవిచ్చే మాట. అంటే నీతిమంతుల మీద కాదు, అంటే పాపుల మీద తప్పు మోపేది. కాబట్టి వాస్తవంగా నీతిమంతులుగా చేయబడినటువంటి వారు పాపములో నుండి నీతిమంతులు చేయబడ్డవారు. ఇప్పుడు నీతిమంతులుగా చేయబడినటువంటి వారు ఇప్పుడు ఏమైనారు? మరలా వారు చెప్పాలా ఏమైనారంట? మొదటి దానిని వారు కోల్పోయినట్లు బైబిల్లో రాయబడింది. అంటే ఈ మొదటి దానిని నీవు మరలా దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నీవు మారు మనసు పొందమని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు మారు మనసు పొందుట ద్వారా ప్రభు ద్వారా మన ద్వారా ప్రభువుకి ఏముందంటే, మనలను బట్టి ఆయనకి ఏముందంట? సంతోషం ఉంది. గమనించాలా, సంతోషం ఉంది. ఇప్పుడు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి చింతించిన సందర్భాలు ఉన్నాయంటారు లేవా? చెప్పాలా? ఖచ్చితంగా బాధపడతాడు తండ్రి, చింతించుంటాడు. ఇప్పుడు ఆ కుమారుడు తిరిగి రావటం ద్వారా తండ్రికి సంతోషము కదా, ఆనందించలేదు సంతోషము. నా కుమారుడా, ఈయన తమ్ముడు చనిపోయి మరలా బ్రతికేను అన్నాడు ఆయన. అంటే తప్పిపోయిన వ్యక్తి మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చడం ద్వారా ఏముందంటే, పరలోకములో ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు ఏమవుతాడంట? సంతోషిస్తాడు. బైబిల్లో దానికి స్పష్టమైన రుజువు ఆధారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తిని బట్టి ఎప్పుడైనా సంతోషిస్తాడంటే వారు మారు మనసు పొందుట ద్వారా. మారు మనసు అనడానికి అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను మీకు మొదట. అంటే అసలు యేసు ప్రభుని నమ్ముకోకుండా పాపక్షమాపణ లేకుండా రక్షణ పొందినటువంటి వారి గురించి చెప్పే మాట కాదు ఇది. రక్షణ పొందిన వారే, సంఘముగా పిలువబడేవారే అయినప్పటికీ కూడా కొన్ని లోపాలు వారిలో ఉన్నాయి. కాబట్టి ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభువు మాట్లాడే మాట. హాయ్ కూర్చో. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మారు మనసు పొందుడు ద్వారా కలిగినటువంటి ధన్యత ఏంటంటే, ఆ మారు మనసు పొందుడు ద్వారా ప్రియమైన వారు పరలోకములో ప్రభు ఏమవుతున్నాడంట? ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకు సంతోషిస్తూ ఉన్నాడు? అయ్యో ఎఫెసీ సంఘము వారు పడిపోయినప్పటికీ మరలా ఏమైనారు చెప్పాలా? తిరిగి ఆ మొదటి స్థితిని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఏ స్థితిలో అయితే వారు పడ్డారో ఆ విషయమే జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏమయ్యారంట? వారు మారు మనసు వారు పొందిన వారని దేవుడు వారి విషయం ఏమైనాడు? ఆయన చెప్పాలా? సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందుడు ద్వారా కలిగే ఒక ధన్యత ఏంటంటే, ప్రియమైన వారు మనలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో ఆయన సంతోషిస్తాడు. చూడండి ఒక మాట, దానికి రుజువు నేను చూపిస్తాను. చూడండి హెచ్కేలి గ్రంథము ఒక మాట చూడండి, 18వ అధ్యాయము. హెచ్కేలి గ్రంథం 18వ అధ్యాయము. అమ్మ చదవండి, 10వ వచనం చదవండి. 18:10. అయితే
క్షమించాలా, ఎక్కడ ఎన్నో వచ్చింది చదువుతున్నావమ్మా? కాదు, 27 వచ్చింది చదువు. లేకపోతే 23, ఫస్ట్ 23 చదువు, తర్వాత 27 చదువు. కానీ చదువు 23. చూడండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున. ఇక్కడ మనం ఆగుదాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగున అన్నాడు కదా దేవుడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? జయించువానికి దేవుడు పరదైసులో ఏమిస్తాడంట? జీవవృక్ష ఫలాన్ని ఇస్తున్నాడు కదా దేవుడు. అంటే జీవవృక్ష ఫలం తినినటువంటి వారు ఎలా ఉంటారు? వారు చెప్పాల, నిత్యము కూడా వాళ్ళు ఎలా ఉంటారంట? జీవిస్తారు. అంతేనే కదా, జీవవృక్ష ఫలము తిన్నటువంటి వారు ఏమవుతారంట? నిత్యము కూడా వారు జీవిస్తారు. మీరు గమనించాలా. ఇప్పుడు హెజ్కేలు గ్రంథము 18:23లో ప్రభు చెప్పే మాట ఏంటంటే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగును. అంటే మరణం అంటే ఏ మరణం? ఆధ్యాత్మికమైన మరణం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఉంది కదా, జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకున్నది, నీవెవరు అంట? మృతుడివే అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు పడిపోయినటువంటి వారు తిరిగి మరలా ఎక్కడ పడిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయట ద్వారా ప్రభు సంతోషిస్తాడు. పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని వారు భుజిస్తారు. ఆధ్యాత్మికమైన మరణము వారికి లేనే లేదు. బైబిల్ చెప్పే మాట అది. చూడండి, ఇక ప్రభు అనే మాట చూడండి, నొందుట నాకేమాత్రమైన సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకొని. అనగా ఏంటి? ప్రవర్తన దిద్దుకోవటం అంటే ఏంటి? మారు మనసు పొందటం అని అర్థం. ప్రవర్తన దిద్దుకోవటం అనగా అర్థం ఏంటంటే మారు మనసు పొందటం అని అర్థం. అంటే మారు మనసు పొందుట ద్వారా బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్ అన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పే మాట ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆ మొదటి దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే అన్నాడు ఆయన. కాబట్టి మారు మనసు పొందుట ద్వారా ఒకటి, పరలోకములో ప్రభు ఏమవుతాడంట? సంతోషిస్తాడు. పరలోకములో ప్రభు సంతోషిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 15:11. యోహాను సువార్త 15:11 కూడా చదువుదాం. యోహాను సువార్త 15:11 కూడా చదువుదాం. చూడండి, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాడు. ఇప్పుడు మన యందు ప్రభుకి ఏముండాలి? సంతోషం ఉండాలి. అంటే ఆ సంతోషం ఎలా ఉంటుంది అంటున్నాడు ఆయన. ఎలా ఉంటుందంట చెప్పండి అమ్మ, ఎలా ఉంటుంది? వారు ఏం కావాలి? వారు మారు మనసు అనేది పొందితేనే. మారు మనసు పొందటం మనకి అర్థం ఏంటి? వారి ప్రవర్తనను దిద్దుకోవటం అని అర్థం, బైబిల్ చెప్పే మాట. కాబట్టి ఎఫెసీ సంఘానికి ప్రభు తెలియజేసే మాట ఏంటి అంటే, నీ క్రియలను, నీ సహనమును, నీ కష్టమును నేను ఎరుగుదునన్నాడు ఆయన. ఆయనను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసింది. ఏంటి అదంటే, నీవు మొదటి ప్రేమను వదిలితేవన్నాడు. కాబట్టి నీవు ఏ స్థితిలో పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు అని ప్రభు చెప్పినాడు. కాబట్టి మారు మనసు పొందడం ద్వారా ఒకటి ఏంటంటే, పరలోకములో ప్రభు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. ఇది మొదటి మాట. రెండవ మాట చదవండి, అపోస్తుల కార్యములు చదువుదాము. 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. రెండవదిగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన చూడండి, క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడు అనే మాట రాయబడింది. అంటే రెండవదిగా మారు మనసు పొందడం ద్వారా ఏముందంటే, ఇక్కడ ఏమని రాయబడింది? పాపములు ఏమవుతాయంట? తుడిచివేయబడును. ఏమి తుడిచివేయబడతాయంట? పాపము
పాపములు ఏమవుతాయంట, తుడిచివేయబడితే అని అర్థం కదా. ఉదయాన్నే కొన్ని ప్రాంతాల్లో ఆ డిసెంబర్ నెలలో సువార్త చేయడానికి పోతూ ఉంటే ఉదయాన్నే 4 గంటలు 5 గంటలకు బయలుదేరి వెళ్తూ ఉంటాం. గ్రామాల్లో వీధుల్లో స్త్రీలు సిస్టర్స్ అయినటువంటి వారు వారి గృహాల ముందు ఏం చేస్తూ ఉంటారంటే శుభ్రంగా చీపురు పెట్టి ఏం చేస్తూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు. చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటారు, నీళ్ళు పెట్టి గడుగుతూ ఉంటారు. బండల మీద ఏవైనా మరకలున్నా, ఇంటి ముందు ఏవైనా చెత్త చెదారం ఉంటే ఏం చేస్తారంటే వారు శుభ్రంగా దానిని తుడిచి వేస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటే ఒక సేవకుడు మొదట సువార్త చెప్పమని ఇస్తే ఆయన ఏం చదువుతూ వచ్చినాడంటే, ఓ అమ్మలారా, ఓ అక్కలారా, మీ ఇల్లు మీ వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం మంచిదే, అంతకంటే కూడా మీ హృదయాన్ని మీరు ఏం చేసుకోవాలి చెప్పాలా, మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోమని చెప్పినాడు. బైబిల్లో అంటే ఏంటి, పాపాన్ని మీరు తుడిచి వేసుకుని అన్నారు. ఇప్పుడు మనం బళ్ళు ఉన్నాయి కదా, బళ్ళైనా కారులైనా ఇంట్లో పాత్రలైనా కొన్ని వస్తువులను ఏం చేస్తూ ఉంటామంట, దుమ్ము పడితే అలా ఉంచుతామా, దుమ్ము పడితే అలాగే ఉంచుతారా చెప్పాలా. శుభ్రంగా ఒక క్లాత్ తీసుకుని ఏం చేస్తారు, దాన్ని మరకైనా ఏమైనా శుభ్రంగా దాన్ని తుడుస్తారా లేదా, రాయబడిన మాట తుడుస్తారు. అయితే ప్రభు చెప్పే మాట కూడా ఏంటంటే, దేని కొరకు మారు మనసు పొందాలి అంటే, నీవు మారు మనసు పొందుట ద్వారా ఆ పాపం ఏమైందంట, తుడిచివేయబడిద్ది. గమనించాలి. అంటే నీవు మారు మనసు పొందడం ద్వారా ఏముందంటే, ఎఫెసీ సంఘానికి ప్రభు తెలియజేసే మాట, ఓ ఎఫెసీ సంఘమా, నీవు మారు మనసు పొందితేనే సరే అన్నాడు. నువ్వు మారు మనసు పొందితే నిన్ను బట్టి ప్రభు పరలోకంలో సంతోషిస్తాడు. రెండవదిగా నువ్వు మారు మనసు పొందితే నీ పాపం ఏమైందంట, తుడిచివేయబడిద్ది. పాపం అనగా ఏంటి, ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవటమే పాపం, ఒక మాటతో చెప్పాలంటే. కాబట్టి ఏంటి అసలు నిజముగా పాపం అంటే, ఒక మాట చూడండి ఏంటి వారి పాపాలంటే. చూడండి, దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము ఒక్క మాట చదువుదాం అమ్మ. ఒక్క మాట చదివి మనము ముందుకెళ్దాం. ఒక్క మాట చదివి మనం ముందుకెళ్దాం. 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాం సిస్టర్. అమ్మ 2వ వచనం చదవండి. మీరు త్వరపడి, ఇప్పుడు చూడండి, అంటే వాస్తవంగా ఏంటంటే ఎఫెసీ సంఘములో ఏమున్నది అనేది ఇక్కడ మనం చూసినట్లే చంచల మనసు ఉందంట. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మాట మారు మనసు పొందినటువంటి వారి గురించి కాదు, రక్షణ పొందినటువంటి వారి గురించి కాదు. రక్షణ పొందిన వారే, ప్రభు వల్ల పాలు పొందిన వారే వారు. ప్రియమైన వారిని గమనించాలా, వారు నియామక కూడముల్లో పాలు పొందిన వారే, ప్రేమ కలిగిన వారే, వారు సమర్పణ కలిగిన వారే, సహనం కలిగిన వారే, ప్రభు కొరకు ప్రయాసపడిన వారే, ప్రభు కొరకు వారు కష్టపడిన వారే. అయినప్పటికీ కూడా ఆ మొదటి క్రియని వారు విడిచిపెట్టినారని బైబిల్లో ఉంది. అంటే ఆ మొదటి క్రియని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఆ 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మీరు త్వరపడి ఆ చంచల మనసుకులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద చూడండి కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. అంటే ఆ దెస్సలోనిక సంఘములో అటువంటి వారు ఉన్నారని అర్థం. అంటే అలాంటి వారు ద్వారా కలిగే నష్టం ఏంటంటే, ప్రియమైనటువంటి వారులారా, వారు మొదటి స్థితిని కోల్పోతారు కదా. బైబిల్లో ఉంది కదా, కార్య ఆరంభము కంటే కార్య అంతం ఏంటి మేలు. ఇప్పుడు వాస్తవంగా మనము యథార్థంగా నిజాలు వాస్తవంగా మాట్లాడుకుంటే, బాప్తిసం పొందినప్పుడు ఉన్నంత ఆత్మీయత ఇప్పుడు ఉందా? యథార్థంగా వాస్తవాలు మాట్లాడుకుందాం. మనం బాప్తిసము పొందినప్పుడు ఆరంభ దినాల్లో ఉన్న భక్తి, ప్రేమ, పరిశుద్ధత, భయము, ఆ నీతి, ఆ యథార్థత వాస్తవంగా ఈ రోజుల్లో ఉందంటారా? వాస్తవంగా ఒప్పుకుందాం, ప్రభు దగ్గర అడుగుదాం. ఎఫెసీ సంఘం వల్లే ఉందంటే లేదు. వాస్తవమే, బైబిలే మనకు సెలవిస్తూ ఉంది. అంటే ఏంటి, కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలంటే ఏంటి అర్థము? కార్య ఆరంభములో ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, భయము, నీతి అనేది కార్య అంతములో ఉండిద్దేనే ఉండదని. అయితే ప్రభు అంటున్నాడు ఏమని తెలుసా, ఆరంభములో ఎలాగైతే ఉన్నారో అలాగే ప్రియమైన వారు అంతములో కూడా అలాగే ఉన్న ప్రభు చెప్పిన మాట. అంటే ఎఫెసీ సంఘం ఆరంభములో ఉన్నారు కానీ అంతములో ఏమైపోయారు, వారు దాన్ని కోల్పోయారు, దాన్ని వారు పోగొట్టుకున్నారు. అందుకే ప్రభు చెప్పుచున్న మాట. రెండవదిగా
నువ్వు మారు మనసు పొందిన ఎడల ఏముందంట చెప్పాలా, నీ పాపం అనేది ఏమైంది, తుడిచివేయబడిదని ప్రభు చెప్పినాడు. నీ పాపము తుడిచివేయబడి ప్రభు చెప్పినాడు. చెప్పండి, ఒకటి మారు మనసు పొందటం వలన పరలోకములో ప్రభు సంతోషిస్తాడు. రెండవది, మారు మనసు పొందటం ద్వారా ఎఫెసీ సంఘంలో ఉండబడిన వారి యొక్క పాపములు ఏమైనాయి అంట, తుడిచివేయబడుతాయని ప్రభు చెప్పిన మాట. మూడోది చదువుదాం రండి, మూడోది చదివి ప్రార్థన చేద్దాం. మూడోదిగా మారు మనసు పొందుట ద్వారా ప్రియమైన వాళ్ళరా మనకి, లేకపోతే ఎఫెసీ సంఘానికి కలిగేది ఏంటి అంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి అమ్మ. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, ఇప్పుడు మీరు గమనించాలా, ఇప్పుడు ఎవరు చదువుతున్నాడు ఈ మాట? ఈ మాట ఎవరు చదువుతున్నాడు? శిష్యులుగా చదువుతుంది. ఎవరు చదువుతున్నాడంట? ఆయన శిష్యులుగా చెప్పింది. ఇప్పుడు శిష్యులు ఎవరు పక్కన ఉంటారు? బోధకుడైనా యేసు ప్రభు పక్కన ఉంటారు. అంతేనే కదా, వినాలా. శిష్యులు ఎక్కడ ఉంటారంట అశోకన్న? యేసు ప్రభు శిష్యులు ఎక్కడున్నారు? యేసు ప్రభు పక్కన ఉంటారు, అవునా కదా. ఇప్పుడు యేసు ప్రభు పక్కన ఉండే శిష్యులకే యేసు ప్రభు ఏం చదువుతున్నాడు? ఆయన మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే మీకేముందన్నాడు. అంటే వాళ్ళకే, అంటే యేసు ప్రభు ఉన్నటువంటి వారికే మారు మనసు అవసరమైతే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎఫెసీ సంఘం పరిస్థితి ఏంటి మరి? అంటే మూడోదిగా మారు మనసు పొందడం ద్వారా కలిగే ఆధిక్యత, ధన్యత ఏంటి అంటే, ప్రభు బిడ్డలారా, పరలోకం ఉంది. జయించువానికి దేవుడు పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని ఏం చేస్తానన్నాడు? ఆయన భుజింపనెత్తానన్నాడు. అంటే జయించడం అంటే ఏంటి అర్థము? నువ్వు మారు మనసు పొందాలా, మారు మనసు పొంది ఆ మొదటి క్రియను నువ్వు చేయాలా, చేస్తేనే నువ్వు జయించినటువంటి వాడవు. ఆ 2వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట అయితే, ఇప్పుడు ఈ పరలోకానికి, ఇప్పుడు ఈ వచనానికి దానికి సంబంధం ఉందా లేదా చెప్పాలా మీరు? ఈ మత్తయి సువార్త 18:3 ప్రకటన 2:7కి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు మధ్యలో ఏముందమ్మా? ఇప్పుడు మత్తయి సువార్త 18:3కి ప్రకటన గ్రంథము 2:7కి మధ్యలో మనం ఏం చదివాము? 5వ వచనం ఉంది కదా. 5వ వచనంలో ఏమని రాయబడింది? అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే అప్పుడు ఏమవుతావు నీవు? పరదేశంలో జీవవృక్ష ఫలాల్ని ప్రభు ఏం చేస్తాడు? మనకి భుజింపనిస్తాడు. అంటే ఇక్కడ పరలోకం ఉందని ప్రభు చెప్పే మాట మత్తయి సువార్త 18:3లో ఆ మాట రాయబడింది. ఆ మాట చదవండి ఇంకోసారి, చూడండి ఆ మాట చూడండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పు. అంటే బిడ్డల వంటి వారంటే బిడ్డల్లో ఏముండదు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, త్వరగా చదువుదాం, 2వ అధ్యాయము. బిడ్డల్లో ఏముండదంట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు 2వ వచనంలో ఏమనుంది? సమస్తమైన దుష్టత్వం అనేది, సమస్తమైన కపటం అనేది, సమస్తమైన వేషధారణ అనేది, అసూయ అనేది, సమస్త దూషణ మాటలు అనేవి పిల్లల్లో ఉంటాయి అంటారా? ఉండవా? ఇవి ఉంటాయా పిల్లల్లో? చిన్న బిడ్డల్లో ఉంటాయా? చిన్న బిడ్డల్లో ఉండవు. కాబట్టే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే మీకేముందన్నాడు? ఆయన పరలోకం అన్నాడు. అంటే ఇప్పుడు ఎఫెసీ సంఘము వారు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను వారు చేయాలి. ఇప్పుడు ఆ మారు మనసు పొందడం ద్వారా ఏముందంటే, మూడవదిగా చెప్పండి, పరలోకం ఉంది. అప్పుడు దేవుడు జయించువానికి పరదేశంలో ప్రభు ఏం చేస్తాడంట? జీవవృక్ష ఫలాన్ని ఆయన భుజింపనిస్తాడు దేవుడు. కాబట్టి అట్లా ఆ రీతిగా వారు ఉండాలని ప్రభు తెలియజేసిన మాట. ప్రభు బిడ్డలంగా మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా జయించే వారు ఉండాలి. ఎఫెసీ సంఘం వల్లే ఉన్నాం. అయితే ఎఫెసీ సంఘంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని ప్రభు ఏం చేయమన్నాడు? సరి చేసుకోమని చెప్పినాడు. ఆ పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని మనము కూడా ఏం కావాలంట?
భుజించాలా. అట్లా ఆ రీతిగా ప్రభు మనల్ని కూడా నడిపించినట్లు ప్రభు బిడ్డలంగా ఏవైనా ప్రభు దృష్టికి అయిష్టమైనవి, ప్రభుకి ఇష్టం లేనివి ఏం చేసుకోవాలి, మనం కూడా వాటిని విడిచిపెట్టాలి. అటువంటి అనుభవంలో ఉండి మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు, పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానంటే ఇంకా మనం ప్రార్థన చేసిన ప్రభు ఆలకించడా? చెప్పండి. పరలోకంలోనికి ప్రవేశం ఉందంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రభు ఇస్తాడనా ఇవ్వడని అర్థం? ఇస్తాడు కదా దేవుడు. మనకు పరలోకం ఇవ్వాలనుకున్న దేవుడు ఈ లోకంలో మనం అడిగే ప్రతి దాన్ని కూడా ప్రభు ఏం చేస్తాడు, మనకి ఆయన దయచేస్తాడు. కాబట్టి అట్లా ఆ రీతిగా ప్రభు మనకు దయచేయనట్లు ప్రభు బిడ్డలకు ప్రార్థన చేస్తాము. గమనించండి. మరి